ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. వీడెక్కడికి వెళ్ళాడో ఫోన్ కూడా కలవడం లేదు. ముహూర్తానికి టైం అయిపోతోంది. ఇప్పుడు నేనేం చేయాలి? చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే నమస్కారం సార్. నమస్తే. మీకోసమే చూస్తున్నాం. టైం అవుతోంది. నేను రెడీగానే ఉన్నాను. స్టార్ట్ చేద్దాం పదండి. రేపటి కల ఒకటి వసుంధరా, నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. పంతులు గారు, కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే బాబు, మీ ఇద్దరు ఇలా రండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. ఇదిగో మీ తండ్రి గారికి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. మనసంతా చీకటి అమ్మా, మీరిద్దరూ కూడా ఒకరికొకరు కుంకుమ పెట్టుకోండి. ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఈ దండలు కూడా ఇద్దరు మార్చుకోండి. ప్రశ్నవో బదులు తీసుకో బాబు. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి నువ్వు ధ్రువాసాన్ని పెళ్లి చేసుకోవాలమ్మా, లేదంటే నా ఆత్మ శాంతించదు తల్లి. కళ్యాణం కానుంది
శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అన్యోన్యదాంపత్య సిద్ధిరస్తు. అంటే వసుంధర లగేజులు నేను కార్లో పెట్టించేస్తాను సార్. ఆ, అయ్యా, పూజ మొదలుపెట్టే టైం అయింది. ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఇంకాసేపు వెయిట్ చేద్దాం. అలాగే. అర్థమైంది. నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. ఏంటి రాజీవ్? ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. నా కూతురు ఎంగేజ్మెంట్. పెళ్లి కొడుకు కనిపించడం లేదు. మీకేమైనా తెలుసా? రాజీవ్, నాకు నీ టెన్షన్ అర్థం అవుతోంది. కానీ ధ్రువ వచ్చేస్తాడు. అందుకే నేను బాధపడట్లేదు. నీకెందుకు బాధగా ఉంటుంది? ఒక సాధారణ తండ్రిగా నేను బాధపడాలి. కానీ నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. వాడికి కూడా గ్రీష్మ నచ్చింది అన్న తర్వాతే మనం ఈ పెళ్లి ఫిక్స్ చేశాం. నచ్చిందని తను చెప్పాడా? నువ్వు నచ్చ చెప్పావా? లేదా ఆస్తి ఇవ్వనని బెదిరించావా? నీకు గ్రీష్మకి ఈ పెళ్లి ఇష్టమా లేదా అన్నది కాదు ఇంపార్టెంట్. నీ కొడుక్కి ఇష్టమా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ మాట మీ ఇద్దరికి ఎందుకు అర్థం కావటం లేదో నాకు అర్థం కావటం లేదు. అతను ఎక్కడున్నాడో కనీసం అదన్నా చెప్పగలవా మల్లిక? నువ్వు చెప్పలేవు. ఎక్కడో ఏదో ఒక ఆడపిల్లతో తిరుగుతూ ఉంటాడని ఎలా చెప్పగలవు నువ్వు? వాడొస్తాడని మాత్రం చెప్పగలను. వాడందరికీ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుని ఉంటాడేమో. ఆల్రెడీ చాలా సర్ప్రైజ్లు ఇచ్చాడు మనకి. అది గుర్తుందా నీకు? రాజీవ్, మనం కొంచెం పాజిటివ్గా ఆలోచిద్దాం. ధ్రువ వచ్చేస్తాడు. గ్రీష్మ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మేము బయలుదేరొచ్చా? అలాగే సార్. వసుంధర వెళ్ళిపోతుంటే మాకు దిగాలుగా ఉంది సార్. మా బంగారు తల్లిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. సార్, మా వసుంధర్ని అప్పుడప్పుడు తీసుకురండి సార్. ఖచ్చితంగా తీసుకొస్తాను. జానకక్క, వసుంధర నాతో రావడానికి పట్టుపట్టి ఒప్పించిందే మీరు. మీరే ఏడిస్తే ఎలాగా?
మావయ్య మీ అందరికీ మాటిస్తున్నాను, వసుంధరని జాగ్రత్తగా చూసుకుంటాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ తన చెయ్యి మాత్రం వదలను. పెళ్లి ముహూర్తం పెట్టాక వసుంధరని మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాను. మీ అందరి ఆశీస్సులతో మా పెళ్లి జరుగుతుంది. సార్, దుర్ముహూర్తం వచ్చేలోగా మీరు బయలుదేరండి సార్. వెళ్ళొస్తామండి. వసుంధర, పరిస్థితులన్నీ ఒకేసారి చక్కబడవు, కానీ సర్దుకుంటాయి. ఏం చేసినా అందరం నీ మంచి కోసమే చేశాం. బయలుదేరు. వసుంధర, పద. వస్తాను. మంచిదమ్మా. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. థ్యాంక్స్ రా. మీరంతా అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి. అలాగే అక్క. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ Thank సార్. you. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ Thank సార్. you. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ Thank సార్. you. ధ్రువ సార్, మీరు మాకు ప్రామిస్ చేశారు, గుర్తుంది కదా? గుర్తుంది. మీ అక్క ఎప్పుడు ఏడ్చినా మ్యాజిక్ చేసి నవ్విస్తాను, ఓకేనా? అయినా నవ్వకపోతే ఇంకో మ్యాజిక్ చేస్తాను. అప్పుడు నువ్వు గాల్లో సర్రు అని ఎగిరి మీ అక్క ముందుకు వచ్చేస్తావు. అప్పుడు మీ అక్క నవ్వుతుంది. సరే, ఇక మేము బయలుదేరుతాము. బాయ్ బాయ్. బాయ్. లైన్ దొరికిందా ఆంటీ? దొరకలేదమ్మా. ఆంటీ, నాకు భయంగా ఉందంటీ. నేనున్నాను కదమ్మా. అదే నా ధైర్యం. నీకు ఎంగేజ్మెంట్ రోజే మాటిచ్చాను కదా. ఈ మల్లికాది ఎప్పుడూ ఒకటే మాట. టీనా. ఎస్ మేడం. ఎస్టేట్కి కాంటాక్ట్ చేయి. ఇప్పుడు నేనేం చేయాలి? నా కూతురుని చేసుకోవడానికి ఇంకొకరిని వెతుకోవాలా? రాజీవ్, ముహూర్తానికి ఇంకో 5 నిమిషాలు టైం ఉందిగా.
తను తప్పకుండా వస్తాడు. ఇంకో 5 నిమిషాల్లో నువ్వు ఇదే మాట రిపీట్ చేయొచ్చు. ఆ తర్వాత మేడం, ధ్రువ సార్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన ఎస్టేట్ కూడా రాలేదంట. ఇంకెందుకు ఈ ఎంగేజ్మెంట్? ఎందుకు ఈ అలంకారం అంతా? ఒక మనిషి తన ఎంగేజ్మెంట్కి రాలేదంటే నేను ఓడిపోను, నేను మాటిచ్చాను అని కబుర్లతో కాలక్షేపం చేస్తున్నాడు మల్లిక. ఇదంతా నీకు నీ కొడుక్కి బొమ్మలాటలా ఉందా? కార్తీక్ ఈ విషయం చెప్పాలా? వద్దు, తనకి పెద్ద పరీక్షలున్నాయి. మనసారా మనసారా మనసులు వేరయ్యే తడబాటో పొరపాటో ఎడబాటయ్యేలే విధిరాయని కథలోన విరహం మిగిలేలే చిరునవ్వే. బావా, నేను నిన్ను ప్రేమించాను. ఒక ప్రశాంతమైన జీవితం నీతో ఊహించుకుంటున్నాను. దయచేసి అది నాకు దూరం చేయకు. తోడైందిలే మనమన్నదే ఓ మతిలేని మాటయ్యేను నేనుగా విడిపోయిందిలే. ఈ బాధతో నే బతకాలి కలకాలం, బాధే సుఖం అనుకోవాలిలే. నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే ఆవేదనే తోడైందిలే. నిన్ను కాదని ఇంకెప్పుడు ఏ పని చేయనని మాటిస్తున్నాను. నేను కలుసుకునే గమ్యం నువ్వు అనుకున్నాను వసుంధరా. తలుచుకునే జ్ఞాపకంగా నా జీవితంలో మిగిలిపోతావనుకోలేదు. ఇంకా నా మీద నమ్మకం కుదరలేదా వసుంధరా? అలా ఏం కాదు సార్. చిన్నప్పటి నుంచి పెళ్లికి సంబంధించిన విషయంలో నా ఆలోచనలు వేరే. ఇప్పుడు అన్నీ మారిపోయాయి. పరిస్థితుల్ని మార్చినంత త్వరగా భగవంతుడు మనసులు కూడా మారిస్తే బాగుండు. ఇంతవరకు నాన్న నాకు ఇచ్చాడే తప్ప ఏది అడగలేదు. అందుకే నాన్న కోరిక ప్రకారం మీతో వచ్చాను. మీ నాన్న కోరిక తప్పు కాదని నిరూపించడానికి నా సాయి శక్తులా ప్రయత్నిస్తాను వసుంధరా. నేను కూడా నా గతం తాలూకు జ్ఞాపకాల్ని వదిలి మీతో మనస్ఫూర్తిగా ఉండడానికి ప్రయత్నిస్తాను సార్. ఆహాహా, నాకు ఈ ఒక్క మాటతో కడుపు నిండిపోయింది. నీ ఒక్కదానికి ఆర్డర్ చేసుకో. ముత్యాలు కూడా రాలిపోయాయి. ఇంకా తీసుకువెళ్ళి మన తలంబరాల్లో కలపడమే ఆలస్యం. నేనిప్పుడు
ఒక సీరియస్ విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్ను ప్రేమిస్తున్నానని అమ్మకి తెలిసి గ్రీష్మతో నా నిశ్చితార్థం ఫిక్స్ చేసింది. నాకు ఓకే చెప్పలేదు. అమ్మ నాకు ఇంకో ఆప్షన్ ఇవ్వలేదు. ఈరోజు గ్రీష్మతో నా ఎంగేజ్మెంట్. నువ్వేం టెన్షన్ పడకు. నాకు తనంటే ఇష్టం లేదు. నేను నిన్నే ప్రేమించాను. ఈ హారతి సాక్షిగా, ఆ అమ్మవారి సాక్షిగా గ్రీష్మని నేను నా కోడలిగా స్వీకరిస్తున్నాను.